వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి పట్టణానికి ఆధ్యాత్మిక మహిమను తీసుకొచ్చిన పవిత్ర క్షేత్రం శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయం భక్తుల నమ్మకాలకు నిలయంగా వెలుగొందుతుంది. ఉత్తరాంధ్ర భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర క్షేత్రం అనకాపల్లిలోని గవరపాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం. ఈ దేవతనే భక్తులు నూకాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయం అని కూడా పిలుస్తారు. కాకతీయ రాజుల కాలంలో ఆలయం పునరుద్ధరించబడింది. ఆ సమయంలో అమ్మవారిని శ్రీ కాకతాంబ అనే పేరుతో ఆరాధించారు. నమస్కారం. వైకే టీవీ దేవాలయాలకు స్వాగతం. ఈరోజు మనం వచ్చిన క్షేత్రం అయితే భక్తులు ఆ పేరు వినగానే ఎంతో ధైర్యం, శక్తిని పొందుతారు. అదే నూకాంబిక యొక్క దేవాలయం. ఇక్కడ ఉత్సవాలు కూడా అలానే జరుగుతాయి. చాలా పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తారు. ఈరోజు అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ గుడి విశేషాలు ఏంటి, అవన్నీ తెలుసుకుందాం రండి. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు శ్రీ కాకర్లపూడి అప్పలరాజు పాయకరావు తన కులదైవమైన కాకతాంబిక అమ్మవారి కోసం ఈ ఆలయాన్ని నిర్మించారనే విశేషం ఎంతో గొప్పది. కొబ్బరి తోటల మధ్య వెలసిన ఈ ఆలయం ఒకప్పుడు అడవిని తలపించే ప్రాంతంలో ఉండేది. భక్తులు భయంతో రావడానికి సంకోచించిన ఆ ప్రదేశం ఇప్పుడు ఆధ్యాత్మిక మహాక్షేత్రంగా రూపాంతరం చెందింది. 1450 ప్రాంతంలో నిర్మించబడిన ఈ ఆలయం క్రీస్తు శకం 1611లో గోల్కొండ నవాబు ఆధీనంలో ఉన్నప్పుడు శ్రీ కాకర్లపూడి అప్పలరాజు పాయకారావు ఆలయాన్ని పునరుద్ధరించి శ్రీ నూకాంబిక అమ్మవారుగా తిరిగి మహిమను చాటించారు. కాలక్రమేణా కాకతాంబిక అమ్మవారిని ప్రజలు ప్రేమతో నూకాంబిక అమ్మవారని లేదా నూకాలమ్మ తల్లి అమ్మవారని పిలవడం ప్రారంభించారు. పురాతన కాలంలో ఈ అమ్మవారిని శ్రీ అనఘాదేవిగా పూజించేవారని చరిత్ర చెబుతోంది. కాలక్రమేణా కాకతాంబిక అమ్మవారిని ప్రజలు ప్రేమతో నూకాంబిక అమ్మవారిని లేదా నూకాలమ్మ తల్లి అమ్మవారని పిలవడం ప్రారంభించారు. భక్తుల నమ్మకాలు శక్తి స్వరూపిణిగా కోట్లాది ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతోంది. కొత్త అమావాస్య అంటే ఉగాదికి ఒక రోజు ముందు ఈ మహాక్షేత్రం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
నుంచి ఈ నూకాలమ్మ దేవాలయం భక్తికి కేంద్రంగా మారింది. భక్తులు అమ్మవారి జాతరలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుతారు. శ్రీ నూకాంబిక అమ్మవారు 9 శక్తి రూపాలలో ఒకటి అని విశ్వసిస్తారు. కాకతీయ రాజుల కాలంలో ఆలయం పునరుద్ధరించబడింది. ఆ సమయంలో అమ్మవారిని శ్రీ కాకతాంబ అనే పేరుతో ఆరాధించారు. అలా యుగాలు మారినా అమ్మవారి మహిమ మాత్రం ఎన్నటికీ మారలేదు. గవరపాలెంలో ఆగ్నేయ తీరానికి సమీపంగా వెలిసిన ఈ ఆలయం శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న మహిమాన్వితమైన శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. విశ్వ సృష్టికి మూల కారణమైన పరాశక్తి స్వరూపమే నూకాంబిక అమ్మవారు. ఈ దేవతనే నూకాలమ్మ అమ్మవారు అని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు. పండుగల రోజుల్లో బహువైభవపేతంగా నూకాలమ్మ జాతరలో నిర్వహిస్తూ ఉంటారు. ఫాల్గుణ బహుళ అమావాస్య నుండి ఏప్రిల్ వరకు ఉన్న కాలాన్ని పవిత్ర సృష్టి కాలంగా భావిస్తూ ఈ సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆదివారం, మంగళవారం, గురువారం ఈ 3 రోజులు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఈ రోజుల్లో ఆలయంలో భక్తుల రద్దీ మరింత అధికంగా కనిపిస్తుంది. ఈ దేవాలయంలో కొలువై ఉన్న అమ్మవారు శ్రీ నూకాంబికాదేవి భక్తుల కోరికలు తీర్చే కరుణామయిగా వేలాది మంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. లో దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. గోదావరి జిల్లాల నుండి బేర్హంపూర్ వరకు అనేక ఆలయాల అభివృద్ధికి కూడా ఇక్కడి నిధులు వినియోగించబడ్డాయి. ఈ ఆలయానికి స్వంత ఆస్తులు లేకపోయినా భక్తుల విరాళాలు, దాతల సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కొత్త కాటేజీలు, రహదారులు, సత్రాలు, విఐపి సూట్లు ఇలా ఎన్నో నిర్మాణాలు చేపట్టబడ్డాయి. మా యాంకర్ సుమ నూకాలమ్మ తల్లి ఆలయం గురించి ప్రత్యక్షంగా ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. ఇదేనండి ఈరోజు మనం వచ్చిన అనకాపల్లిలోని నూకాంబిక వారి దేవాలయం, అమ్మవారి దేవాలయం అండి. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ఒకటే చెప్తున్నారండి, అమ్మవారిని ఏది అడిగినా ఇస్తుంది. అమ్మవారి దగ్గరకు వస్తే ఉత్తి చేతులతో అయితే అమ్మవారు పంపించదని చెప్తున్నారండి. ఇక్కడ అమ్మవారికి అదే పేరండి, కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా పేరుందండి. అలాగే చాలామంది ఇక్కడ మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి వస్తారండి. కుటుంబ సమస్యలు కావచ్చండి, పిల్లల గురించి కానీ, ఉద్యోగాలు కానీ, పెళ్ళిళ్ళ గురించి కానీ, ప్రతి ఒక్క దాని గురించి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారండి. అలాగే కోళ్ళని కానీ, మేకలను ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు మొక్కుబడిగా చెల్లించుకుంటారండి.
ఆలయానికి ప్రతిరోజు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కొనతాల కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధికి విశేషంగా సేవలందించారు. సింహద్వారం, రాజగోపురం నిర్మాణాలకు విరాళాలు అందించారు. వెండి కిరీటాలు, వెండి త్రిశూలాలు సమర్పించి అమ్మవారిపై తమ భక్తిని చాటుకున్నారు. 2018లో చోటు చేసుకున్న ఒక అద్భుతం ఈ ఆలయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. మంగళవారం ఉదయం 6:39 రాజగోపురం మీదుగా వచ్చిన సూర్యకిరణాలు నేరుగా అమ్మవారి విగ్రహాన్ని తాకాయి. ఆ దివ్య దర్శనం చూసిన భక్తులు ఆశ్చర్యంతో పాటు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజలు, అలంకరణలు, ఉత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తాయి. భక్తుల సౌకర్యార్థం నూకాంబికా దేవాలయం నుండి సింహాచలం, కనక మహాలక్ష్మి ఆలయాల వరకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధుల సహకారంతో ఆలయ అభివృద్ధి మరింత వేగం అందుకుంది. ముఖ్యంగా జాతర సమయాల్లో ఆలయం భక్తజన సందోహంతో కలకల్లాడుతుంది. ఈ ఆలయానికి విచ్చేసిన భక్తులు చెప్పే మాటల్లోనే మనం మరికొన్ని వివరాలను ఇప్పుడు విందాం. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము. శ్రీకాకుళంలో ఈ అమ్మవారి దేవస్థానం నుంచి మాకు మొదటి నుంచి కూడా ఒక ఆనవాయితీ. ఈ సంవత్సరం వైశాఖ మాసంలో ఈ పండగ చేయటానికి చాలా ఆనందదాయకంగా ఉంది. సో మేము మా కుటుంబ సభ్యులంతా కలిసి పండగకి సంతోషకరంగా తయారు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అమ్మవారి మీద ఉన్నటువంటి కృపాకాక్షాలు మాకు ఉన్నటువంటి దీనివలన మేము ఈ పండగ చేయగలుగుతున్నాము. ఆవిడ తాలూకా కృప మా మీద దయ ఉండడం వల్ల మేము మా కుటుంబ సభ్యులంతా ఒక యోగక్షేమాలతో హ్యాపీగా ఉంటున్నామని అది ఒక ప్రగాఢమైన విశ్వాసంతో మేము ఇది ముందుకెళ్తున్నామండి. అనకాపల్లి నూకాంబిక అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. కోరినటువంటి కోరికలన్నీ తీరుస్తారు. ఈ అమ్మవారిని మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం దర్శించుకుంటూ ఉంటాము. ఆవిడ యొక్క కరుణా కటాక్షాల వల్ల మేము ఎంతగానో అభివృద్ధిలోకి రావడం జరిగింది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు భక్తులపై ఎల్లప్పుడూ ఉంటాయి. వారి యొక్క చల్లని చూపులతో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లుతున్నారు. నూకాలమ్మ తల్లి మా చిన్నప్పటి నుండి
ప్రతి ఏటా వచ్చి మేము ఇక్కడ పండుగలు చేసుకుంటూ ఉంటాము. మేము కోరిన కోరికలు ఏ రీచ్ అయినా సరే ఇక్కడ అవి ఆ తల్లి మాకు నూకాలమ్మ తల్లి మాకు ఆ కోరిక నెరవేరుస్తారు. అలాగే మేము మొక్కులు చెల్లించుకుంటాము. ఒకటని కాదు, చిన్నప్పటి నుండి మేము ఇక్కడికి వచ్చి ప్రతిదీ ఒక 2 సంవత్సరాలు, గత 2-3 సంవత్సరాలు ప్రత్యక్ష దైవం చూడలేనందున మళ్ళీ ఇప్పుడు ఎంతో ఆసక్తితో మళ్ళీ ఆ అమ్మవారిని చూడడానికి మేము ముందుకు వెళ్తున్నాము. అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయి అనే నమ్మకం భక్తుల్లో చాలా బలంగా ఉంది. అనేక మంది ధర్మకర్తలు, చైర్మన్లు తమ సేవలను అందిస్తూ ఈ మహాక్షేత్రాన్ని ఉత్తరాంధ్రలో అగ్రశ్రేణి శక్తిపీఠంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని మరింత వైభవంగా పునర్నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ఆలయం మరింత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందనుంది. అందుకే నూకాలమ్మ తల్లి అనకాపల్లికి ఆధ్యాత్మిక రక్షకురాలిగా భావిస్తారు. నా పేరు దుర్గా, మాది అగనంపూడి నుంచి వస్తాను. కానీ ఇక్కడ అమ్మవారు చాలా మంచి వ్యక్తి, మంచి అమ్మగారు. ఏదంటే ఏదైనా మన కోరికలు కోరుకున్నామంటే వెంటనే నెరవేరుస్తారు. ఈ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా అందరూ కూడా వస్తారు ఇక్కడ. ప్రతి ఆదివారం కాదు, గురువారం, మంగళవారం ప్రతి వారం కూడా వస్తారు. ప్రతి రోజు కూడా నిత్య దర్శనం జరుగుతాయి అమ్మవారికి. చాలా సత్యమైన తల్లి అమ్మవారు. లావణ్య, దుర్గా లావణ్య. ఏం చదువుతున్నారు? 8th క్లాస్. ప్రతి ఆదివారం వస్తారా? వస్తాం. ఎలా అనిపిస్తుంది అమ్మవారు? చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మ దగ్గరికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. అమ్మని చూస్తే ఏదో ఫీలింగ్ అలాగా చూడగానే ఏదో అద్భుతంగా అనిపిస్తుంది. ఉత్సవాలప్పుడు కూడా వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. మా ఊరైతే ఇదే అండి, ఇదేటి తూనెళ్ళిపోయాం. అక్కడ మా ఇంటి పక్కన కూడా అమ్మే. ప్రతి లక్షవారం శుభ్రాలు గట్టా చేసి అమ్మని దర్శనం చేసుకుంది. ఈ దేవస్థానం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అనకాపల్లి సంస్కృతి, సంప్రదాయం, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం. తుని నుంచి వచ్చామండి. నూకాల తల్లి అంటే మాకు చాలా ఇష్టం అండి. ఈ తల్లి వల్ల మేము చాలా సంతోషపడ్డాము. తల్లి అంటే మాకు మరి ఏ దేశం నుంచి వచ్చినా
తల్లి చాలా మహిమగల తల్లి అండి. తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. తల్లి అంటే మాకు దేనికైనా చాలా ఆనందం అనిపిస్తుందండి గుడికి వస్తే. నేను అంటే చిన్నప్పటి నుంచి అలాగే ఈ గుడి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడు అయినా సరే నేను ఈ ఊరేనండి, మాది అనకాపల్లి, అమ్మగారిది, అత్తడిది తుని. ఇక్కడే పుట్టాను కానీ ఇక్కడే ఈ తల్లి అంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా మా చుట్టాల బంధువుల్ని అందరినీ కూడా నేను తల్లిగాడికి తీసుకొస్తా ఉంటానండి. మాకంటే ఏదైనా కష్టం అన్నప్పుడు తల్లికి ఏదో కోరుకుంటామండి. ఆ తల్లి మాకు నేను చేస్తుందండి. తల్లికో ఏ కష్టమైనా మాకు మొన్నే మా అబ్బాయి అండి బైక్ ఆటో నడుపుతాడండి. అందులోంచి ఆటోలోంచి బాబు పడిపోయాడండి, చిన్న బాబు. ఆ తల్లికి మేమేమో కోరుకున్నామండి, తల్లి నువ్వే మేము సోపాలు మాకు ఆ బాబుని కాపాడాలా అని చెప్పామండి. ఆ తల్లి దయ వల్ల ఆ బాబుకి ఏం కాలేదు, ఆ బాబు బాగున్నాడండి. మేము తల్లికి మొక్కు తీర్చుకున్నామండి, అందుకని వచ్చామండి. ఆ తల్లే మాకు కాపాడాలండి. అందుకే కష్టం సుఖంలోని ఆ తల్లి మాకు తోడు నీడగా సాయం ఉంటుందండి. నా పేరు రఘురాము, నా కాలస్సి. నేను 2 నెలల నుంచి అమ్మవారి కాడ అమ్మ దయ లేదు ఇప్పుడు పండగ ఈ నెలకు ఈ నెలంతా అమ్మవారి దాచ అమావాస్యకు నెల పండగ అయిపోతుంది. ఆదివారం ఎక్కువ ఉంటారు, ఆదివారం మంగళ బాగుంటారు, లైట్గా ఉంటారు. అదండి అనకాపల్లి జిల్లాలోను అనకాపల్లి నూకాలమ్మ తల్లి గవర్పాలెం నిలిచి ఎన్నో సంవత్సరాలు అయిందండి. ఈరోజు తిరుపతి దేవస్థానం కూడా ఎందుకు సరిపోలేదండి. అనుకునేవన్నీ బాగా కోరికలన్నీ చెల్లిస్తుందండి. సల్లం చీపులతోనండి ఎన్నో కోరికలు ఇస్తుందండి ఆ అమ్మతో వేలాది మంది కూడా కోటి జనం వస్తున్నారండి అనకాపల్లి నుంచి. అనకాపల్లి లోకలమ్మ అంటే గుడి తెరిచిన తర్వాత కోటి జనం గురిపించుకుంటుందండి ఆ తల్లి. సల్లం దీవులతో అమ్మ అందరికీ ఇవ్వాలండి. అమ్మని నమ్మమ్మ 28 సంవత్సరాలు అమ్మని నమ్మిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు నేను చేశానమ్మా. అమ్మని నమ్మిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇక నాకులాగా అందరూ డెవలప్మెంట్ అవ్వాలి, బాగా తల్లిని ఏలాబత్తులు వచ్చి కోరుకోవాలి. ఎక్కడమ్మా హైదరాబాద్ నుంచి, ఎక్కడి నుంచి తిరుపతి నుంచి, ఎక్కడి నుంచో అమ్మనే అమెరికా నుంచి కూడా వస్తున్నారమ్మా. ఇవాళ బంగారు కోరికలు ఇస్తుందండి అమ్మ తల్లి. ఆ సల్లం దీవులు ఆ తల్లి అందరికి ఇవ్వాలి, వేలాది మంది కానీ కోరుకుంటున్నాను తల్లి. ఎక్కడి నుంచి అమ్మ హైదరాబాద్ నుంచి వస్తున్నారు, విజయవాడ నుంచి వస్తున్నారు, తిరుపతి నుంచి వస్తున్నారు, అమెరికా నుంచి కూడా ఈరోజు ఎక్కడి నుంచో అనకాపల్లి లోకలమ్మ తల్లి నుంచి ఎక్కడి నుంచో వస్తుంది సార్. మరి కోరుకొని ఆ తల్లి ఎలా మంది తిరుపతి దేవస్థానం ఎలాగవుతూ నడుతుందో అనకాపల్లి లోకలమ్మ తల్లి కూడా ఇక్కడ ఉన్న సార్లు అందరూ కూడా చాలా గొప్పగా చూస్తారండి. సార్లు అందరూ కూడా తల్లిని అంటే ఎంతోమంది జనం ఆవర్తిస్తారండి. ఇది ఈనాటి మహిమాన్వితమైన శ్రీ నూకాంబిక లేదా నూకాలమ్మ అమ్మవారి దేవాలయం గురించి విశేషాలు. మరొక దేవాలయం విశిష్టత గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.